హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. వనగుంటాకు ఫ్రై చూపిస్తానండి. కంటి చూపు తగ్గిన వాళ్ళు వారంలో 3-4 సార్లు ఈ విధంగా చేసుకొని తింటుంటే కంటి చూపుని మెరుగుపరుచుకోవచ్చండి. ఈ కూరని అన్నంలో కలుపుకొని తినొచ్చు. అలాగే రసం, పప్పులుసు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా నంచుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది. మీరు కానీ ట్రై చేయండి. చూడండి, వనగుంటాకండి 2 కట్టలు తీసుకున్నానండి. ఇది ఎక్కువ రేటు కూడా కాదండి, 5 రూపాయలండి. అసలు ఈ 5 రూపాయలు కూడా పెట్టుబడలేదు. ఖాళీ స్థలాలు ఉండే దగ్గర, అలాగే పొలాల గట్ల మీద, అలాగే చెరువుల దగ్గర ఎక్కడైనా ఉంటుందండి. పచ్చిగడ్డిలో మలిచి ఉంటుంది ఈ ఆకు. మనం సరిగ్గా చూసుకొని అలాగే కోసుకొచ్చుకోవచ్చు. చూడండి, ఈ ఆకుని ఈ విధంగా తీసుకొని లేత కాడలు ఉండేంత వరకు ఇలా తుంచేసుకోవాలండి. లేత ఆకు కాడల వరకు ఇలా తుంచేసుకోవాలి. ముదురు కాడలు మాత్రం వేసుకోకండి, గట్టిగా ఉంటాయి. ఆకంతా ఇదే విధంగా వలుచుకోండి. చూడండి ఎన్ని కాడలు వచ్చాయో. ఇవన్నీ పడేసుకోవాలి. ఆకుని నీట్గా 2-3 సార్లు బాగా కడుక్కోండి. ఆకుని ఎక్కడి నుంచి కోసుకొచ్చారో మనకు తెలియదు కదా, బాగా మట్టి ఉంటుంది. బాగా 2-3 సార్లు బాగా కడుక్కొని ఇలా ప్లేట్లో తీసుకున్నానండి. కారపొడి తయారు చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 15 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీరు కొంచెం తగ్గించుకోవాలన్నా వేసి తీసుకోవచ్చు. చూడండి, బాగా దోరగా వేపుకొని ఇప్పుడు 2 స్పూన్లు ధనియాలు వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవి కానీ మాడిపోకుండా చిన్న మంట మీద బాగా వేగే విధంగా బాగా వేపుకోండి. అవి వేగిన తర్వాత పుట్నాల పప్పు అండి, ఒక చిన్న గిన్నె నిండా తీసుకున్నాను. ఇది కానీ ఒకసారి బాగా వేపుకోండి. ఎక్కువసేపు ఏమి వేగకట్లేదు. 1 నిమిషం వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకోండి. అలాగే ఎండు కొబ్బరి ముక్కలండి, కొంచెం ముక్క తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. అలాగే కొంచెం ఉప్పు, ఒక 10 వెల్లుల్లి అండి తొక్కుతోటి వేసాను. ఇప్పుడు ఇవన్నీ కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోండి. చూడండి, పట్టుకోవచ్చాను. వేడి పూర్తిగా తగ్గిన తర్వాత ఈ పొడిలోది మీరు ఒక డబ్బాలో తీసి పెట్టుకున్నారనుకోండి, ఎన్ని రోజులైనా ఫ్రైలలో వేసుకోవచ్చు. అలాగే టిఫిన్స్లో కానీ వాడుకోవచ్చండి. ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూను శనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, ఇవన్నీ కొంచెం దోరగా వేపుకోండి. పోపు వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న పనుగుంటాకంతా వేసుకోవాలండి. ఈ తిరగమాతలోనే 2 వెల్లుల్లిపాయలు చితక్కొట్టి వేసుకోవచ్చు. నేను తాలింపు కారపొడిలో వేసాను కాబట్టి వేయలేదు. ఇష్టపడే వాళ్ళు అయితే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఆకంతా ఒకసారి బాగా కలుపుకోండి. పైకల్లా ఉంది కాబట్టి సరిగా రావట్లేదండి. పైన ప్లేట్ పెట్టి మగ్గించుకోవాలి ఆకుని. ఇలాగా 2-3 నిమిషాలు వదిలేయండి, బాగా మగ్గద్ది. ఒకసారి ప్లేట్ తీసి ఆకుని ఇలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వచ్చున్నాయి చూడండి. ఆ వాటర్ అన్నీ ఇంకిపోయి ఆకు బాగా ఉడికేంతసేపు మళ్ళీ ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, మళ్ళీ 2 నిమిషాలు వండించాను. పూర్తిగా చూడండి, వాటర్ ఏం లేకుండా ఇంకిపోయాయి కదా. ఒకసారి అంతా బాగా ఇలా కలుపుకోండి. మరి ఎక్కువసేపు ఉంచకండి, మళ్ళీ మాడిపోతుంది. ఒకసారి అంతా ఇలా కలిపేసుకొని మనం చేసి పెట్టుకున్న ఈ కారపొడి, సాల్ట్ వేసుకోవాలి. రుచి తగినంత సాల్ట్ వేసుకోండి ఈ ఆకుకి. అలాగే సరిపడినంత, అంటే మనం తీసుకున్న ఆకుకి కారం ఎంత పట్టద్దో దాన్ని బట్టి వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్లు వేసాను.
సరిపోలేదు అనుకుంటే మీరు ఒకసారి రుచి చూడండి కలిపిన తర్వాత. సాల్ట్ కానీ కారం కానీ సరిపోలేదనుకుంటే మళ్ళీ సర్వ్ చేసుకోండి. కొంచెం వేసుకొని ఒకసారి అంతా బాగా ఈ ఆకు పట్టే విధంగా మనం వేసిన తాలింపు పొడి బాగా కలుపుకోండి. ఒక నిమిషం ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఒకసారి ఆకును పట్టుకొని చూపిస్తున్నా చూడండి, బాగా మెత్తగా అయిపోయింది. ఈ విధంగా ఉడికించుకోవాలి. చూడండి ప్లేట్లోకి తీసేసుకున్నాను. రెడీ అయిపోయింది పనగుంటాకు ఫ్రై. అన్నంలో కలుపుకొని తినొచ్చు, అలాగే సాంబార్లో కానీ, రసంలో కానీ, పప్పులుసులో కానీ, ఏ కూరలు చేసుకున్నా కానీ సైడ్ డిష్గా కానీ నంచుకొని తినొచ్చండి. ఇలా తినటం వల్ల మన కంటి చూపుని కానీ మెరుగుపరచుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.